నా ప్రాణ స్నేహితుడు వంశీ. నీకు తెలుసు కదమ్మా? తెలుసు. వాడు నువ్వు రక్షించబోయి వాడి ప్రాణం పోగొట్టుకున్నాడమ్మా. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. ఏమండి, నేనేం తప్పు చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నారు? ఆ రోజు కళ్యాణం చూడడానికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాతో మాట్లాడడం మానేశారు. అన్ని విషయాల్లోనూ నన్ను దూరం పెడుతున్నారు. నన్ను పరాయిదానిలా చూస్తూ నరకం చూపిస్తున్నారు. అంత పెద్ద తప్పు నేనేం చేశానండి? నువ్వేం చేశావో, నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నీకు తెలీదా? ఏ తల్లి కన్న ప్రేమని చంపుకోలేదు అల్లుడు గారు. కూతుర్ని చూడడానికి వెళ్ళింది అంతేగా. అదేదో క్షమించడాన్ని నేరమో ఘోరమో కాదు కదా. భర్తకు నచ్చని పనులు చేయడం అంటే భార్య భర్తను అవమానించడమే అని మీకు తెలియదా? నేను వద్దనుకుంటున్న కూతుర్ని నువ్వు కావాలనుకుంటున్నా. నువ్వు ఆ పని చేశావంటే నేను కట్టిన తాళికి విలువ లేనట్టేగా. నాకు విలువ లేనప్పుడు మన భార్యాభర్తల బంధాన్ని నేను కూడా గౌరవించనక్కర్లేదు. అల్లుడు గారు, చేసిన చిన్న పొరపాటుకి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం సబబు కాదు. కూతుర్ని వదులుకున్న నాగినీడు భార్యని కూడా దూరం పెట్టాడని బయట వాళ్లకు తెలిస్తే అది నీకు అవమానం. నీకలాంటి అవమానం జరగకూడదనే ఇంట్లో ఉంటున్నాను, నీ చేతి వంట తింటున్నాను. నిజం చెప్పాలంటే నీ చేత్తో ఇచ్చిన మంచినీళ్లు తాగినా నాకు విషం తాగినట్టుగానే ఉంది. మొన్నటి దాకా నా మనోరాలు గురించే బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు నా కూతురు గురించి కూడా బాధపడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు తల్లి. పెళ్ళైన ఆడదానికి భర్తే దేవుడు అంటారు. ఆ దేవుడే శత్రువులా చూస్తుంటే నేనెవరితో చెప్పుకోవాలి? అసలు నేనెందుకు బతికొండాలి నాన్న? బాధలు భరించగలిగే శక్తి మనకుందో లేదో తెలుసుకోవడానికి దేవుడు పరీక్షలు పెడతాడు అంటారు. బాధపడకమ్మా, బాధపడకు. పెళ్లి ఫోటోలు చూసుకుంటూ వంశీని గుర్తు చేసుకుంటున్నారా కళ్యాణి గారు? వంశీ జ్ఞాపకాలు తప్ప వంశీ ఇప్పుడు నా కళ్ళ ముందు లేడుగా.
వంశీని ఎప్పుడెప్పుడు చూస్తానా, వంశీ నేను కలిసుండే రోజు ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. మీరేం బాధపడక్కర్లేదు కళ్యాణి గారు, మీరిద్దరూ కలిసే రోజు అతి దగ్గరలోనే ఉంది. నిజం, త్వరలోనే మీరిద్దరూ కలుస్తారు. అంటే వంశీ వచ్చేస్తున్నాడా? వస్తున్నానని మీతో చెప్పాడా? కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాడు కాబట్టి అంత దూరం నుంచి వంశీ వచ్చే ఛాన్సే లేదు. మనమే అక్కడికి వెళ్తాం. నా బిజినెస్ పనుల మీద నేను త్వరలోనే యూఎస్ వెళ్తున్నాను. వంశీ కూడా యూఎస్ లో న్యూయార్క్ లో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నిజంగానా? మా అమ్మకి ఎలాంటి అనుమానం రాకుండా మీరు వంశీతో అక్కడే ఉండిపోయేలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు గుడ్ న్యూస్ వంశీ. ఏంటో తెలుసా, నేనే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. మనిద్దరం కలిసి న్యూయార్క్ రోడ్ల మీద కబుర్లు చెప్పుకుంటూ షికార్లు చేయబోతున్నాం. దేవుడు మనల్ని కరుణించాడు వంశీ. ఇలాంటి వార్త వింటానని నేను కల్లో కూడా అనుకోలేదండి. చాలా థ్యాంక్స్. ఆ వెళ్ళేదేదో కొంచెం త్వరగా వెళ్ళేలా ప్లాన్ చేయండి ప్లీజ్. తప్పకుండా. కాకపోతే మనం అనుకున్నది జరగాలంటే మీరు పని చేయాలి. ఓసారి మనం బెంగళూరు వెళ్తున్నామని అమ్మతో చెప్పాం, కానీ మనం చెప్పింది అబద్ధం అని తెలిసి అమ్మ చాలా బాధపడింది. ఆ సిచ్యువేషన్లో అమ్మని కన్విన్స్ చేయడానికి జీవితాంతం అమ్మతో పాటే ఉండిపోతానని మీరు ప్రమాణం చేయాల్సి వచ్చింది. అలా ప్రమాణం చేసినందుకు అమ్మ మీ మీద ప్రేమాభిమానాలు పెంచుకొని ఇంకా దగ్గరైంది. ఈ సిచ్యువేషన్లో నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తానంటే అమ్మ వద్దంటుందేమో అని డౌటు. అంటే మీ అమ్మగారు వద్దంటే? మీకోసం ఏం చేయడానికన్నా సిద్ధపడే పరిస్థితిలో ఉంది కాబట్టి తనంతట తానే అమ్మ మిమ్మల్ని అమెరికా పంపించేలాగా మీరు క్రియేట్ చేయాలి. ఈ నిమిషం నుంచి మీరు కూడా అమ్మకి దగ్గరయ్యేలా ప్రయత్నించండి. అమ్మకి ఇష్టమైన పనులు చేయండి. ఆమె సంతోషానికి కారణం మీరే అన్నట్టుగా క్లోజ్గా ఉండండి. నా కోడలు నన్ను అత్తలా కాకుండా కన్న తల్లిలా చూసుకుంటుందని అమ్మ ఫీల్ అయ్యేలా ప్రేమగా చూసుకోండి. అప్పుడు తప్పకుండా అమ్మ ఒప్పుకుంటుంది. నేను వంశీని కలవడానికి మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు. అందుకోసం నేనేమైనా చేస్తాను. మీతో యుఎస్ రావడానికి, మీ అమ్మగారు సంతోషంగా ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. గుడ్ లక్. వంశీ, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టావంటే ఇక్కడిచ్చిన ముద్దు డైరెక్ట్ గా న్యూయార్క్ వచ్చి ఇస్తాను. అవునన్నా, నువ్వు చేసింది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏంట్రా? పెళ్ళవక ముందు కళ్యాణి చేయి పట్టుకునుంటే నువ్వు ప్రేమిస్తున్నావనో మనసు పడ్డావనో అనుకునేది. పెళ్ళయ్యాక పట్టుకున్నావు కాబట్టి నీ గురించి చాలా చీప్గా అనుకుంటున్నానా? నిజమేం, నువ్వంటే ఇష్టమని పెళ్లికి ముందే కళ్యాణితో చెప్పకుండా తప్పు చేశాను. పెళ్ళయ్యాక తొందరపడి మరో తప్పు చేశాను. చేసిన 2 తప్పుల్ని కవర్ చేసుకోవాలి అంటే 3వ తప్పు చేయక తప్పదు కళ్యాణి. నువ్వు చాలా అదృష్టవంతుడివన్నా. ఏంటన్నా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న దాన్ని ఇంకొకడు పెళ్లి చేసుకోవటం అదృష్టమరా? మీ బావ కూతురుతో మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు చేసిన పనికి కళ్యాణమ్మ వాళ్ళ నాన్నతో చెప్పుంటే. నిజమేరా, నేను వెదవనని తెలిసిన తర్వాత మా నాన్నే నన్ను చంపేయాలనుకున్నాడు. అదే మా బావకు తెలిస్తే నన్ను ముక్కలు ముక్కల కింద నరికేసేవాడు. అందుకే అదృష్టవంతుడివి అన్నానన్నా.
మందు కొట్టాక ఆలోచన తగ్గిపోయి ఆవేశం ఎక్కువైపోయింది. సారీరా. పర్వాలేదన్నా. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రా. వంశీని పెళ్లి చేసుకున్న కళ్యాణి ఇప్పుడు రఘురాం భారీగా నటిస్తుందని నువ్వే చెప్పావు కదన్నా. మరి ఈ విషయం మీ బావతో చెప్పకుండా ఎందుకు దాచావన్నా? మన దగ్గర బాణాలున్నాయి కదా అని ఒకేసారి వాడకూడదురా. మనిషిని చంపడానికి ఎలుకను చంపడానికి కూడా గన్ వాడితే తోటాలు వేస్ట్ అయిపోతాయిరా. అలాంటి మ్యాటర్స్ కి క్రెడిట్ కార్డు లాగా పొదుపుగా వాడుకోవాలరా యదవ. అలాంటి మ్యాటర్స్ ని కరెక్ట్ టైంలో కరెక్ట్ గా వాడుకుంటే నా ప్లాన్ వర్కౌట్ అవుతుందా. ఒక మాట చెప్పనా అన్న? మగతోడు ఉన్న ఆడది తాజ్మహల్లో పసుపడుతుంది. ఆ తోడు లేనప్పుడు కుందేలు పిల్లలా బెదిరిపోతుందన్నా. ఏమన్నా మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మగతోడు ఉన్న ఆడది తాజ్మహల్లో బొసుపడుతుంది. ఆ తోడు లేనప్పుడు కుందేలు పిల్లలా బెదిరిపోతుందన్నా. ఎంత మంచి ఐడియా ఇచ్చావురా. సూపర్ రా. ఆ వంశీగాడు తోడున్నాడన్న ధైర్యంతో కళ్యాణి రెచ్చిపోతోందిరా. దాని ధైర్యాన్ని భయంగా మారిస్తే ఈజీగా నాకు లొంగిపోతుంది. నాకు దూరం కావాలనుకున్న వంశీ కూడా మంచి జరిగింది. వంశీకి న్యూయార్క్ లో ఉద్యోగం వచ్చింది. అన్నా అన్నా, మూర్తి గారు లైన్లో ఉన్నారన్నా. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారండి? మాకు మీ పని ఒక్కటే అనుకుంటున్నారా? అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. మీరేం చేయక్కర్లేదు, పెట్టండి. అన్నా, మూర్తి గారు మనకు బాగా కావలసిన మనిషి. ఆయనతో అంత చిరాగ్గా మాట్లాడావేంటన్నా? ఆయన కోపం వస్తే మనకే కదా నష్టం. ఏదో కన్ఫ్యూజన్ మూడ్ లో ఉండి అలా మాట్లాడేశాను. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావేంటన్నా? ఆ వంశీగాడు చనిపోయాడన్న విషయం మనందరికీ తెలుసు. చచ్చినోడికి న్యూయార్క్ లో జాబ్ రావడం ఏంట్రా? రాజేశ్వరీదేవి ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నా బుర్ర పనిచేయటం లేదురా. ఆవిడకి అలా ఎవరో చెప్పుంటారన్నా. అది నిజం అనుకొని మనకు చెప్పుంటది. రాజేశ్వరీదేవి గురించి నాకు బాగా తెలుసు. కళ్ళతో చూస్తే తప్ప, లేదంటే నమ్మదగ్గ వ్యక్తులు చెప్తే తప్ప ఏ విషయాన్ని అంత త్వరగా నమ్మదు. అందుకే ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది. ఆమె చెప్పింది కరెక్టా, మనం చూసింది కరెక్టా అని తెలుసుకోవటానికి మన సీనుగాడిని పంపించాను. మరి కాసేపట్లో తెలుస్తుందిగా. అన్నా అన్నా, ఎరా ఏమైనా తెలిసిందా? యాక్సిడెంట్ లో పోయిన వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తారు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశానన్నా. ఏం చెప్పారు? వంశీ రోడ్డు మీద చనిపోలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాక చనిపోయాడని చెప్పారన్నా. ఆ వంశీగాడు చచ్చాడని తెలిసింది కదన్నా, ఇంకెందుకన్నా టెన్షను? మనం నిజాయితీగా పనిచేయాలనుకుంటే బజ్జీలు అమ్ముకోవాలి గాని ఈ సెటిల్మెంట్లు చేయక్కర్లేదు. మన వృత్తిలో వచ్చిన దాంతో సంతృప్తి పడేవాడు ఆకురౌడి అవుతాడు. 10 రకాలుగా ఆలోచించి 100 రకాలుగా సంపాదించాలనుకునేవాడు నాలాంటి క్రిమినల్ అవుతాడు. ఆ రాజేశ్వరీదేవి బంగారు బాతు. పరువు కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంది. ఆ వీక్నెస్ అడ్డు పెట్టుకొని మనలాంటి వాళ్ళు సంపాదించుకోవాలి. వంశీ చచ్చినా బ్రతికినా అది మనకు ఉపయోగపడ్డట్టేగా. ఆ బంగారు బాతుని ఉపయోగించుకోవాలి. రేయ్, నేను చెప్పినట్టు చేయండి.
అర్థమైందిగా? అలాగే అన్న. వెళ్ళండి. రండిరా. రాజేశ్వరి దేవి, నీ అవసరానికి నన్ను వాడుకున్నా, ఇప్పుడు నా అవసరానికి నిన్ను వాడుకుంటాను. ఏం కావాలమ్మా? టీ పెట్టిమంటారా, కాఫీ పెట్టిమంటారా? అవన్నీ ఏం వద్దు గాని ఇవాళ ఏం వంట చేస్తున్నా? సొరకాయ పులుసు, గుత్తొంకాయ, గోంగూర పచ్చడి. అబ్బా, రోజు ఈ వంటలేనా? గోబీ మంచూరియా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, ఇలాంటి వెరైటీలు చేయొచ్చుగా. అవేం కూరలమ్మా, నేనెప్పుడూ వెళ్ళలేదే. సరే, ఈ రోజు వంట నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో, మీరు వంట చేశారని తెలిస్తే పెద్దమ్మ గారు ఊరుకోరమ్మా. అబ్బా, అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళమన్నానా? పెద్దమ్మ గారు నన్ను తిడతారమ్మా. అమ్మా, అది కాదమ్మా. ఏంటి కళ్యాణి, ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు? హుషారేం లేదే, కొత్త వంటలు చేయడం అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అంతకు మించి ఇంకేం లేదు. లేదు కళ్యాణి, ఎప్పుడూ లేని ఉత్సాహం ఈరోజు నీలో కనిపిస్తోంది. ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటది? ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కోరికలుంటాయి. అవి నెరవేరబోయే టైం వచ్చినప్పుడు ఎవరైనా హ్యాపీగానే ఉంటారు. అయితే నీకు కూడా టైం వచ్చేసిందన్నమాట. ఏ కోరిక నెరవేరబోతుంది? కొన్ని బయటికి చెప్పుకుంటే ఉత్సాహం తగ్గిపోతుంది, మనసులోనే దాచుకుంటే ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంది. నాకు చెప్పనని చాలా తెలివిగా చెప్పావు. నీకు ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఒక్కదానివే ఏం చేస్తావు? నేను కట్ చేస్తాను, ఇలా ఇవ్వు. నీకెందుకు శ్రమ, నేను చేసుకుంటానులే. నేను హెల్ప్ చేస్తానంటుంటే నాకు శ్రమ అంటున్నావు. అన్ని నువ్వే చేసుకుంటే నీకు శ్రమ కాదా? నేను ఈ ఇంటి కోడల్ని. నా ఇంటి కోసం, నా అత్తగారి కోసం ఏం చేసినా అది బాధ్యత అవుతుంది, కానీ శ్రమ ఎందుకు అవుతుంది? నువ్వు అత్తగారింటికి వెళ్లాల్సిన దానివి. అక్కడికెళ్తే ఈ పనులన్నీ ఎలాగూ తప్పవు. ఇక్కడ కూడా నీకు ఈ శ్రమ ఎందుకు చెప్పు? నేను చేస్తాను, వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఈ ఇంటి కోడలి కాబట్టి నీ గురించి నేను ఆలోచించాలి, కానీ నువ్వు నా గురించి ఆలోచించకూడదు. వెళ్ళు రమ్య. నా ఇల్లు, కోడల్ని, బాధ్యతలు, అత్తయ్య అంటూ కొత్తగా మాట్లాడుతుందేంటి? తనకి తప్ప నాకు ఇంట్లో ఎలాంటి హక్కులు లేవని చెప్పడం కోసం అలా అందా? అది వడ్డిస్తుందిలేమ్మా, నువ్వు కూర్చో. పర్లేదత్తయ్య, నా చేతులతో వడ్డిస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఈ రోజు ఇంట్లో కూరలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. నీకిలాంటి వంటలు కూడా వచ్చన్నమాట, పర్వాలేదే. ఇవి చేసిన నేను కాదమ్మగారు, ఆ, కళ్యాణమ్మగారు. కనీసం నన్ను ఉల్లిపాయలు కూడా తరగనివ్వలేదు. ఏంటి కళ్యాణి, ఇవన్నీ నువ్వే చేసావా? మీరు తిని ఎలా ఉన్నాయో చెప్పాలి. సరే ఉండు. ఈ కూర చాలా బాగుందమ్మా. రోజు ఈ కూరే తినాలనిపిస్తుంది. రఘు, ఆ కూర తించుడు చాలా బాగుంది. కళ్యాణి, వీడికి వడ్డించు.
ఎలా ఉందిరా? బాగుందమ్మా. మొహమాటానికి చెప్పడం కాదు, కరెక్ట్ గా చెప్పు. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుందమ్మా. నువ్వు చెప్పాల్సింది బావుంది, చాలా బావుందని కాదురా. ఇలాంటి వంటలు తినడానికి ఎంతో అదృష్టం ఉండాలని చెప్పాలి. చాలా అద్భుతంగా ఉంది కళ్యాణి. రమ్య, నువ్వు కూడా వేసుకో. నిజం చెప్పాలంటే నేనింత రుచికరమైన వంటలు తినడం ఇదే మొదటిసారి. అంత అద్భుతంగా చేశావు. ఏముందమ్మా నీ చేతిలో? చాలా రోజుల తర్వాత కళ్యాణి చేతి వంటతో సంతృప్తిగా భోంచేస్తాను. అమ్మా కళ్యాణి, వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ కష్టపడి వండి వడ్డించావు కదా, హోటల్లో వెయిటర్స్ కి టిప్ ఇచ్చినట్టు అత్తయ్య కూడా నీకిచ్చింది టిప్. రమ్య, అవేం మాటలు? అలాంటిదేం కాదమ్మా. నీ చేతి వంటలో అమృతం ఉందనిపించింది. అమృతం పంచే చెయ్యి దేవత చెయ్యిలాగా ఉండాలి. అందుకే గాజులు వేశాను. నువ్విచ్చిన కషాయం తాగితే నా జలుబు దగ్గు తగ్గుతుంది. దాంతోపాటు నా ప్రాణం కూడా పోతుంది.